ముందుకెళ్తున్నారు అందరూ కూడా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పూర్తిగా ప్రజల గురించి, పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా గతం నుంచి కూడా ఆ పార్టీలు అప్పుడు వేరైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు దీనికి అన్న క్యాంటీన్ల గురించి, పేదలకు ఆకలి తీర్చేటటువంటి దీనికి సంబంధించి కూడా చాలా మాట్లాడేవారు. సో ఇప్పుడు ఇవన్నీ సక్రమంగా నిర్వహిస్తూ ఉంటే శుచి శుభ్రతతో మరి ఇప్పటికీ కూడా ఇంకా మరి పేదల కడుపు నిండుతోంది, వైసీపీ పార్టీ కడుపు మండుతోంది. ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి ఏబిఎన్ వీక్షకులు నమస్కారం సార్. ఇక్కడ నేను చెప్పేదో లేకపోతే టీడీపీ అధికార ప్రతినిధులు చెప్పేదో ఏబిఎన్ వీక్షకులు చెప్పేదో కాదు, సాక్షాత్ ప్రజలు చెప్తున్నారు. అవును. ఎందుకంటే అమ్మకు అన్నం పెట్టినట్టు పిన్నమ్మకు బంగారు గాజు కొనిస్తారంటే సామెత ఎలా ఉంటుందో, అసలు మీ టైంలో మీరు అన్నమే పెట్టక వాళ్ళ ఆర్తనాదాలు విన్న వాళ్ళు మీరు మేం పెడుతుంటే ఏడుస్తున్నారంటేనే మీరు బ్రతికింటో మీరు ఎలాంటి పరిపాలన అందించారో మీకు తీర్పిచ్చి మరీ చెప్పారు. కొత్తగా మేము వీళ్ళకి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సాక్షాత్ ఈరోజు మీరు వాయిస్ ఆఫ్ పీపుల్ తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ తింటున్న వాళ్ళు దాని ఆవశ్యకత గురించి వాళ్లే వ్యక్తపరిచారు వాళ్ళ ఆవేదనని. అండ్ నేను ఒక సగటు మధ్యతరగతి అమ్మాయిగా నేను కూడా గమనిస్తాను సార్. ఇప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నాను, ఎక్కడ చూసినా మినిమం టిఫిన్ అంటే ఒక 40, లంచ్ అంటే మనము మినిమం ఒక 80 to 100 పెట్టాలి ఖచ్చితంగా, ఎంత చిన్న హోటల్ అయినా. ఒక ఉద్యోగస్తుడికో, లేదా ఒక బేల్దార్ పనికి పోయేవాడో, లేదా ఒక తోపుడు బండి పెట్టుకునేవాడో, లేదా ఒక నిరుద్యోగో, లేదా చదువుకునే బిడ్డలో, చిన్న చిన్న పనులు చేసుకునే ఆడవాళ్ళు, వీళ్ళు అంత ఎఫర్ట్ చేయాలంటే వాళ్ళకి వచ్చి ఆ 10,000, 20,000 ఏం సరిపోతుంది సార్? అటువంటి వాళ్ళకి ఈ రోజు అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో విధంగా అంటే గౌరవం కల్పిస్తూ ఫ్రీగా పెడితే అదేదో వాళ్ళకు కూడా కొంచెం అవమానంగా అనిపిస్తుంది అన్న ఇంటెన్షన్ తో మినిమం థింగ్ తీసుకుంటూ 5 రూపీస్ కి క్వాలిటీ ఫుడ్ అందిస్తూ, మీరు ఇస్కాన్ అంటేనే ఒక గౌరవం ఉంటది మనకు. వాళ్ళ ప్రసాదం కూడా మనం దేవుడి దగ్గర తింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎంత హైజీనిక్ గా వాళ్ళు క్వాలిటీ ఫుడ్ అందిస్తున్న ఇస్కాన్ కి అందించి ఈ కాంట్రాక్ట్ ని వాళ్ళ త్రూ పెట్టినారంటేనే ఇక్కడ ఎంత చక్కటి విధానాన్ని అమలు పరిచారో ఈ అధికార పార్టీ. మనం ఫస్ట్ వాళ్ళకి గౌరవం, వాళ్ళకి మెచ్చుకోవాలి వాళ్ళని ఫస్ట్. ఎందుకంటే ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తే నాసిరకం ఫుడ్ పెట్టారని మీరు అన్నా ఓకే, మేము యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇస్కాన్ లాంటి పెద్ద సంస్థకి ఇచ్చి అతి తక్కువ ఖర్చులో ప్రజలకు క్వాలిటీ ఫుడ్ అందిస్తూ ప్రజలకి ఒక మంచి చేస్తుంటే మీకు కడుపు మంట రావడంలో సహజమే కదా. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకి మంచి చేస్తే ఎప్పుడైనా కడుపు అంటే, నాకు ఆ స్పైడర్ సినిమాలో ఆ క్యారెక్టర్ చూసి జగన్మోహన్ రెడ్డి గారే కనపడతారు. ఎందుకంటే ప్రజలు చనిపోయినప్పుడు ఏడుస్తుంటాడు, ఆయన సేమ్ అదే. ఎవరైనా చనిపోయారంటే చావు దగ్గరికి పోయి ఫస్ట్ టైం చేసే పని నవ్వడమే. వాడు ఎలా ఆనందపడతాడో ఆయన క్యారెక్టర్ ని జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చూసి డిజైన్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఆయనకు ప్రజలకు అన్నం పెట్టా నచ్చదు, ప్రజల దగ్గరికి ప్రతిపక్ష నేతలు కలిసినా నచ్చదు, వాళ్ళకి ఏమన్నా మంచి చేస్తే నచ్చదు. ఆయన ఎప్పుడు ఆర్తనాదాలు వింటూ ఏడుపులు, చావులు, డోర్ డెలివరీలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నప్పుడు నాకు ఇలాంటి వేవ్ లెన్స్ లో వాయిస్ వినపడుతుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు అన్నం తింటూ సుభిక్షంగా సంతోషంగా ఉంటే ఎలా నచ్చుతుంది? ఈ రోజు నేను చెప్తున్నాను, సగటు మనిషి చాలా సంతోషించే విషయం అన్నా క్యాంటీన్ రావడం. ఎందుకంటే 5 రూపాయలకి ఒక చక్కటి భోజనం అంటూ మధ్యాహ్నము పొద్దున 2 పూట్ల వాళ్ళకి గడిచిపోతుంటే ఇంటికి ఇంకొక 200 రూపాయలు వాళ్ళు చేరవేసి వాళ్ళ భార్య పిల్లలకి సక్రమైన ఫుడ్ అందించగలుగుతారు సార్, హైజీనిక్ ఫుడ్ అందించగలుగుతారు. సో ఇటువంటివి వాళ్ళ ఏడుపులు మనం వినపడుతూనే ఉన్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. మరొక విషయం, ఎగ్ పఫ్ల కోసమే 3 కోట్ల బిల్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడుతున్నట్టే హాస్యాస్పదం. అంటే నువ్వు మాత్రం నీ స్టాఫ్ కి మాత్రం, నీ క్యాడర్ కి మాత్రం ఎగ్ పఫ్ల కోసమే ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక 5 kilometers 10 kilometers కి ఫ్లైట్ యూజ్ చేస్తావు. అదే నీవు ఇప్పుడు అధికారం దిగిపోయిన తర్వాత నీ భార్య నువ్వు కలిసి ఇద్దరు కలిసి నార్మల్ జనరల్ ఎకానమిక్ మన ఇది తిరుగుతున్నారు, ఎయిర్లైన్స్ తిరుగుతున్నారు వీళ్ళు. సో ఇప్పుడు ఆయన సెపరేట్ ఫ్లైట్స్ ఏమి ఎక్కడం లేదు, ఆయన సెపరేట్ చార్టర్డ్ ఫ్లైట్స్ అరేంజ్ చేసుకుని పోవట్లేదు. ప్రజాధనం ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక విమానాలు 5 kilometers 10 kilometers కావాలి. అదే ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆయన సొంత ఖర్చుల్లో అయితే ఆయన మాలాగా సామాన్యులాగా ప్రయాణిస్తాడు. అంటే ఎటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మీరు గమనించండి. సో ప్రజల ఏడుపులే. కీర్తన గారు, ఇంత డబ్బులున్నాయి, దేశంలోనే ఒక టాప్ 1లో ఉన్నటువంటి ధనిక ముఖ్యమంత్రి అని కూడా గతంలో వచ్చాయి, పత్రికల్లో కూడా వచ్చాయి, చాలా మంది చెప్పిన పరిస్థితి. అదేవిధంగా కూడా ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది దేశంలోనే ఒక మొదటి డబ్బు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటూ కూడా. కనీసం అన్ని వ్యాపారాలు ఉన్నాయి ఆయనకు, అంత డబ్బు ఉంది. సో ఒక్కరికైనా ఒక రోజు భోజనం పెట్టిన పరిస్థితి కనిపించిందా? ఎక్కడైనా కానీ ఒక సేవా కార్యక్రమమో లేకపోతే ఒక చారిటీ పెట్టడమో ఎవరికైనా డబ్బు ఇవ్వడమో ఇవ్వాలని రూల్ లేదు, కానీ అట్లా చేశారా?
సార్ నేను మీకు 2 విషయాలు చెప్తాను. ఆర్మీ వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చిన గొప్ప వ్యక్తి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ ఉంటుందా? ఈవెన్ మనం కూడా ఇవ్వం 500. ఏంది ఎక్కడ ఇది తెలియదు. ఇది ఎప్పుడు? నేను ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళ ఫండ్ కి ఆయన 500 రూపీస్ నోట్ ఇలా చూపించి వేసాడు. నాకు షాక్ అయ్యాను. ఈవెన్ నేను కూడా అలాంటి సాహసం చేయలేదు సార్. చిన్న స్థాయి వ్యక్తులం మేము కూడా అట్లా 500 అయితే ఇవ్వలేదు సార్. ఏదో మేము మా గురించి మిగిలి పెట్టుకుని ఒక 5,000 ఇవ్వడానికి ప్రయత్నిస్తాం కానీ మహానుభావుడు ఒకవేళ ఇచ్చిన ఆ విధంగా చూయించి అయితే వేయం. చప్పుడు కాకుండా మామూలుగా అందులో వేసి వెళ్ళిపోతాం. ఆయన మరొక విషయం అంటే పాదయాత్ర సమయంలో ఆయన వెళ్తున్నాక ఒక అవ్వ వచ్చి అడిగేదా, నాకు పెన్షన్ రావట్లేదు నాన్న అంటే, అమ్మా మనం అధికారంలోకి వస్తాం నీకు పెన్షన్ ఇప్పేస్తాం, ముందు నాకు ఓటే. పెన్షన్ విషయం తర్వాత కీర్తన గారు, పెన్షన్ విషయం కాదు, గుండె ఆపరేషన్ కావాలనంటే వచ్చేది మన ప్రభుత్వమే, అప్పుడు చేయిస్తా అన్నాడు ఆయన. అంతదాకా ఆయన ప్రాణాలను కాపాడుకోవాలి అంటే ఈయన తక్షణ సహాయం కింద ఒక 5,000 10,000 కూడా చేయలేని ఈయన ఈరోజు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుతుంటే నవ్విపోతారు సార్. ఎందుకంటే ప్రజల్ని ఎలా లూటీ చేయాలి, ఎలా దోచుకోవాలి, ఎలా తినాలన్న కాన్సెప్ట్ లో అధికారంలో పనిచేసిన వ్యక్తులు వీళ్ళు. ఈ రోజు సక్రమంగా ఆ 5 చేతులు నోట్లోకి వెళ్తూ వాళ్ళు ఆనందపడుతూ, సాక్షాత్తు ఆటో డ్రైవర్లు కూలి పని చేసుకునే వాళ్ళు మాట్లాడుతుంటే ఆనందపడాలి. నేను చేయలేని పని ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసింది. 4 ముద్దలు వాళ్ళ నోటికి వెళ్తున్నాయి. ఇంకా ప్రోత్సహిస్తాం. మనం కూడా కొంచెం ఫండ్ వాళ్ళకి అలాట్ చేద్దాం, ఇద్దాం, ఏదైనా